హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు అందరికీ ఒక చిన్న విషయం అండి. ఫ్రెండ్స్, ఇక మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి 8K ఫాలోవర్స్ అనేది రీచ్ కావడం అయితే జరిగిందండి. ఈ 8K ఫాలోవర్స్కి సంబంధించి నేను ఒక 1 year నుంచి అయితే ఈ ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతుందండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక ఈ 1 year లోపు చాలామంది స్టూడెంట్స్ కూడా నేను ఈ ఛానల్కు సంబంధించి చాలా స్టూడెంట్స్కి అయితే నేనైతే హెల్ప్ చేయడం జరిగిందండి. తాజాగా ఈ 1 year సందర్భంగా, అంటే 1 year నుంచి నేను ఈ ఛానల్ రన్ చేస్తున్నా కాబట్టి మీకు ఏమైనా సహాయం చేయాలనుకుంటే ఛానల్ తరపున కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయండి టెలిగ్రామ్ సంబంధించి. లేదంటే నేను నా వీటికి సంబంధించినటువంటి యూపీఐ ఐడీస్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎవరైనా మనీ రూపంలో సాయం చేయాలనుకుంటే ఛానల్ తరపున ఎవరైనా క్యాండిడేట్స్, ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ నచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, హెల్ప్ఫుల్ అని తెలుసుకున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకసారి ఛానల్ లింక్స్ని ఒకసారి ఫాలో కొడితే మీకు అక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగిందండి. అందులో ఒక స్క్రీన్ షాట్ అనేది ఉంటుంది యూపీఐ ఐడికి సంబంధించి. స్కానర్కి మీరు ఆ క్యూఆర్కి మీరైతే స్కాన్ చేయండి ఖచ్చితంగా ఏం లేదండి. మీరు ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చిందని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నార్మల్గా మినిమం ఒక 50 రూపీస్ అని పెట్టడం జరిగింది. మీకు ఒకవేళ 50 కన్నా ఎబో చేయాలనుకున్నా కానీ చేయవచ్చు. ఇది ఎలాంటి ఫ్రాడ్ అయితే కాదండి. దగ్గర మన ఫాలోవర్స్ 8,000 మంది అయితే ఉండడం జరుగుతుంది. అందరూ, అంటే కొంతమంది క్యాండిడేట్స్ ఏమనుకుంటారంటే 8K ఫాలోవర్స్ ఉన్నారు కదా, అంటే ఈచ్ వన్, ఒకవేళ ఎవ్రీవన్ ఒక 50 రూపీస్ పే చేసినా కానీ చాలా అమౌంట్ అవుతుంది కదా, ఆ అమౌంట్ ఏం చేస్తారనేసి చాలా మనకి ఐడియా ఉంటుంది కొంతమందికి అయితే. బట్ ఏం చేయమండి, ఆ అమౌంట్ వచ్చేసి అలానే ఉంటుంది. బట్ మీకు ఎలాంటి సందర్భంలో ఏమన్నా ఛానల్ తరపు నుంచి కానీ, బుక్స్ కానీ, లేకపోతే ఏమైనా మీకు టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది వస్తే మాత్రం మీకు హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇవాళ వీడియో ఏంటంటే టీజీపీఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ నాన్ గెజిటెడ్ కేటగిరీస్ సంబంధించినటువంటి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ చూసుకోవచ్చు. ఇక్కడ 18/2022కి సంబంధించినటువంటి ఇది వచ్చేసి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ వచ్చేసి థర్డ్ స్పెల్ సివికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడెప్పుడు జరిగిందనేసి ఈ వీడియోలో అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అండి. మనం ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ 21/7/2023 అండ్ 31/7/2023 వరకు అయితే మనకు వీటికి సంబంధించినటువంటి ఫస్ట్ స్పెల్ సివి అనేది కండక్ట్ చేయడం జరిగిందండి 31st వరకు. అండ్ సెకండ్ స్పెల్ కండక్టెడ్ ఆన్ 28/9/2024 వరకు సెకండ్ స్పెల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇక థర్డ్ స్పెల్ వచ్చేసి ఇప్పటి నుంచి అంటే మనకు 25/11/2024 అప్ టు 10:30 AM నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎక్కడంటే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే మనకు సివి అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎలాంగ్ విత్ మనకు రిజర్వ్ డే కూడా కేటాయించడం జరిగింది. రిజర్వ్ డే వచ్చేసి 26 రోజున ఉంటుందండి. 26/11/2024 రోజున మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. ఇక ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చెక్ లిస్ట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ PDF. థర్డ్ వన్ హాల్ టికెట్, SSC మెమో, 1 to 7th క్లాస్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ సర్టిఫికేట్స్, కాన్వొకేషన్ లేదా ప్రొవిజనల్ మార్క్స్ మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇన్సర్ట్ అయి ఉండాలి. బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి నాన్ క్రిమి లేయర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓబీసీ అయితే నాట్ అప్లికేబుల్ అండి. మీరు ఓబీసీ అయితే చెల్లదు అక్కడ. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన క్యాండిడేట్స్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎన్ఓసీ వచ్చేసి ఇన్ సర్వీస్ కోటా క్యాండిడేట్స్ అయితే ఎన్ఓసీ తీసుకెళ్ళాలి. 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెబ్ లింక్స్ వచ్చేసి ఎప్పటి నుంచి అంటే 23/11/2024 నుంచి 26 వరకు అయితే మనకు వెబ్ లింక్ అండ్ వెబ్ ఆప్షన్స్ అయితే అనేది పెట్టుకోవచ్చు. ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 2 టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ హైడ్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి
టోటల్గా 4 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ కావడం అయితే జరిగిందండి సివికి. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే రిజర్వ్ డే వచ్చేసి 26/11/2024 రోజున రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. రిజర్వ్ డే అంటే ఎందుకు కేటాయిస్తారంటే ఎవరైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో పెండింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ రిజర్వ్ డే అయితే ఖచ్చితంగా సివికి అయితే అటెండ్ అయితే కావాల్సి ఉంటుందండి. అమాంగ్ దీస్ క్యాండిడేట్స్ హూ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ నాట్ బి యాక్సెప్టెడ్ ఆఫ్టర్ 5 PM ఆన్ 26/11 తర్వాత మీరు వెరిఫికేషన్కి వస్తే మాత్రం మీకు నాట్ ఎలిజిబుల్ అండి. ఖచ్చితంగా 5 PM వరకు మీరు ఖచ్చితంగా మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.